ఆయన ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు కదా, పవన్ కళ్యాణ్ కి 2.0 సినిమా చూపిస్తాను దాంట్లో వాడు తప్పే ఉందన్న. మరి పవన్ కళ్యాణ్ ఏమో నన్ను తొక్కేస్తా, మిమ్మల్ని వచ్చేస్తా, మిమ్మల్ని పాతాలను తొక్కుతున్నప్పుడు జగన్ చెప్తాడు. అంటే ఇక్కడ ఆంధ్రాలో రూల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏందని తిట్టేయచ్చు, పక్కన మనిషి అన్న తిడితే మాత్రం అయ్యో దేవుడిని తిట్టేశారే అంటారు. అవి ఏం కాదు, ఈయన తిట్టాడు, ఆయన తిట్టించుకుంటున్నాడు. తప్పే ఉంది. చూపించాలి పవన్ కళ్యాణ్ చూపించాల్సిందే. ఇప్పుడు ఇద్దరు పాదయాత్ర ఒకటేసారి స్టార్ట్ చేయబోతున్నారు, దాంట్లో మీ అభిప్రాయం? జగన్ కే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టీడీపీ రూలింగ్ సరిగ్గా లేదు, జనసేన రూలింగ్ సరిగ్గా లేదు. జగన్ కే సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ 100% 2029 జగనే వస్తాడు. ఇప్పుడు నిన్న కూడా మాట్లాడుతూ కార్యకర్తకి నేను చూసుకోలేకపోయాను, అందరు ప్రజల కోసం తీసుకున్నాను, ఈసారి కార్యకర్తలకి ఎంత భరోసా ఇస్తారో మీరే చూస్తారు. అవునవును, అదే అందువల్ల ఓడిపోయాడు అన్న. పాపం ఈ జగన్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ జగన్ మధ్యలో వాలంటీర్ల ద్వారా అందరు ప్రజలు సేవ చేసాడు. మన జనాలు సేవ చేయకూడదు, దోచుకోవాలి. అది ఆ సేవ చేస్తాం చేసింది తప్పు. కార్యకర్త దోచుకుంటా అంటలా, ఈసారి కార్యకర్తకి న్యాయం చేస్తా, ప్రజలకి న్యాయం చేస్తా అంటున్నాడు. నిన్న జగన్ ఇంటి దగ్గర కూడా కొంచెం మంటలు వచ్చింది, దానికి కూడా సెక్యూరిటీ ఇష్యూస్ గా వచ్చాయి కదా, దానిపై మీరు అవన్నీ అనుకోకుండా జరిగిన విషయమే అన్న. అదేసే వీళ్ళు వెళ్ళి ఏదో ఒకటి జరుగుతూ ఉంటది కదా, అట్లా అంతే, అంత మించి చేయడం. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? 2029 జగన్ కొట్టేస్తాడు అన్న 150 సీట్లతో. ఒకవేళ 2027 ఎలక్షన్ వస్తే అప్పుడు జగనే కొడతాడు. అసలు ఇప్పుడు పెట్టిన మళ్ళీ జగనే కొడతాడు. ఎటు తిరిగి వీళ్ళు మొత్తం అన్ని హామీలు వదిలేశారో, అంటే ఈ హామీలు మళ్ళీ వస్తాయి అనుకుంటున్నారు. సూపర్ 6 కానీ ఇంకా ఏం పథకాలు వీళ్ళు చేస్తే రావన్నా. జగన్ చేస్తే మాత్రం 100% అమలు అవుతాయి. జగన్ 99% అమలు చేసిన నాయకుడు ఒకడే. జగన్ చేసి తప్పు ఏంటంటే పాపం చిన్నపిల్లలు కూడా మంచిగా చూసుకుందాం, స్కూల్ కానీ అంటే ఆయన ఓటేలా లేదు, మేము ముందు తక్కువగా ఇస్తాను కానీ ఈయన చేసారు ఓటు. అది మన జనాలకు ముందు కావాలి, చదువు కంటే బాగుపడతా వద్దు అన్న. ఎప్పుడో చిన్నప్పుడు బాత్రూలు ఆ స్కూళ్ళు బాగోని అన్ని బాగు చేశాడు అన్న. అందుకు కూడా ఓటేలా వచ్చి చంద్రబాబు అబద్ధాలు చేస్తే వేసారు. చంద్రబాబు నేనే సంపద సృష్టిస్తా తమ్ముడు అన్నాడు. మొన్న ఒక ఆయన వచ్చి మాకు రైతు భరోసా ఏమంటే తమ్ముడు డబ్బులు లేవంటున్నాడు. ఎట్ట వస్తాయి మరి, ఆయన సృష్టిస్తా అన్నాడు, ఆయనే డబ్బులు లేవంటున్నాడు. అన్ని మాటలు ఆయన. మళ్ళీ ఆయన ఏమన్నంటే మాత్రం మన దేశ ద్రోహులు అన్నాయి. అసలు ఆయన మాట అనకూడదు, పవన్ కళ్యాణ్ మాట అనకూడదు. మరి వాళ్ళిద్దరు ఎక్కడి నుండి చూరు పడ్డారు తెలియదు. ఇప్పటి వరకు పథకాలు అసలు ఏం మామూలు కాలేదు, కావు కూడా ఎప్పుడు కావు కదన్నా. హామీలు ఇచ్చారు కదా, ఆయన డేర్గానే ఇస్తాడు. మన వాళ్ళకి తెలుసు ఆయన చేయడని ఆయన కొట్టేస్తారు. అదే కామెడీ. ఆంధ్రప్రదేశ్ లో క్యాస్ట్ రాజకీయం వల్ల పడే కామెడీ అది. జగన్ బాబు 99 పాపమేం కదన్నా, 99% అమలు చేసిన ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరు లేరు, జగన్ తప్పితే. జగన్ ఒక్కడే అట్ట చేయగల మొగోడు మాత్రం జగనే. మళ్ళీ 2029లో జగనే రావాలి. ఈసారి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించే అవకాశాలు ఉన్నాయి కదా వైసీపీ అన్న. వాళ్ళు వెళ్ళిపోవాలన్నా. వాళ్ళు ఉంటే మనకు బ్యాడ్, అంతే. జగన్కి బ్యాడ్. వాళ్ళు ఏంటి, ఓడిపోతే వెళ్ళిపోవాలి, గెలిస్తే ఉండాలని చూస్తున్నారు. అట్టండి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, జగన్కి వీళ్ళు మన పార్టీ, వీళ్ళు గెలిచినా కూడా మనతోనే ఉంటారు విశ్వాసంగా తెలిసిద్ది. జగన్ అయితే ఏం చేయలేరు కదా. అభిమానంగా మీకు ఎలా అనిపిస్తుంది నిన్న మాట్లాడిన మాటలు? అనాలన్నా, తప్పులేదు. లేకపోతే జగన్ మంచితనం వల్ల ఓడిపోయాడు. వీళ్ళు ఎన్ని తిట్టారన్నా 2000 ఆయన 19 కానీ 2024 వరకు ఈయన తిట్లు పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చి రోడ్డు మీద పడుకున్నాడో తెలియదు. ఆయన జనాల కోసం రాలేదు బాబు, చంద్రబాబు జైల్లో ఉండి వచ్చాడు రా బాబు అంటే ఎవడో నమ్మడం. సరే ఇప్పుడు వచ్చాడు, జనాలకు ఏమైనా చేశాడా? ఒక్క పాయింట్ కూడా ఏది చేయలేదుగా. మొత్తం మాత్రం సిసిషిప్ అన్నాడు, ఏదో కేకలు చేస్తారు. ఈలో సోషల్ మీడియాలో అనుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు, అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు అన్న. అది మరి కేఏపాల్ గొడవ మండుతుంది. ఆయన జగన్ ఎప్పుడు తిట్లా, జగన్ తిట్టాడు ఎప్పుడన్నా, ఆయన కూడా మండుతుంది. ఈ లీడర్ బాబు మనుషులకి వీళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారు, ఆయన జనాలు ఎంత నమ్ముతున్నారని ఆయన కూడా కాలిపోతుందంటే చూడు. కేఏపాల్ కరెక్ట్ కదా, ఉద్దేశం కరెక్ట్. కేఏపాల్ కరెక్ట్ గా, ఈయన తిడతాం కరెక్ట్. మరి వీళ్ళు రెడ్ బుక్ ప్రతీకారాలు తెచ్చుకుంటా అని వచ్చిన 20 రోజులు వైసీపీ కార్యకర్తలను కొట్టారన్న. సోషల్ మీడియాలకు ఎదురు ఎవరన్నా పెడితే వాళ్ళకి జైల్లో పెట్టారన్న. అట్లా జగన్ చేయలేవు. జగన్ ఏ కార్యకర్తని, తెలుగుదేశం కార్యకర్తను కొన్ని కొట్టాడని చెప్పను, ఒక్క పేదోడు జోలికి వెళ్ళాడని చెప్పను. జగన్ వెళ్తే పెద్దోడు జోలికి వెళ్ళి ఉంటారు. తప్పేమన్నా, పేదవాళ్ళని పెద్దవాళ్ళని సమానంగా చూద్దాం అనుకున్నాడు. అది జగన్ చేసిన తప్పు. మన వాళ్ళకి అది నచ్చలా, పేదవాళ్ళకి కూడా అది నచ్చలా. వచ్చింది 2029 వేస్తారు, మొత్తం వేస్తారా. పేదోడికి పెద్దోడికి ఉన్న తేడా ఇల్లు కూడా అందరికి ఇచ్చాడన్న. అది కూడా నచ్చల మరి జనాలకి. ఏంటో మరి వద్దు ఇల్లు మరి అందరు సోమరిపోతులు చేశారంటారు. వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, వీళ్ళు ఏం చేయలేదు, ఈయన జేబులో పెట్టుకున్నారు డబ్బులు. అది సోమరిపోతు. వాళ్ళు ఏమో డబ్బులు వేయచ్చు, ఈయన ఇత్తం కూడా తప్పంట జనాలు. అసలు వాళ్ళు అట్లా సృష్టించారు. ఒక సోషల్ మీడియా వెపన్, ఏదో వెపన్ చూసుకుని అసలు సృష్టించేశారో. జగన్ ఏం నమ్మాడంటే, లేదు మనం జనాలు మంచి చేస్తున్నాం కదా, జనాలు బాగా చేసేస్తారు, మనకు ఓటు వేసేస్తారు అనుకున్నాడు. అది
కొంచెం బ్లండర్ మిస్టేక్ అయింది. ఇప్పుడు జనాల్లోకి వస్తాను, నేను అన్ని విధాలు దూకుతానన్నాడు. ఆయన అట్ట చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ లేదు, ఎవరూ లేరు, తట్టుకోలేరు అసలు. పాదయాత్ర చేస్తే ఇప్పుడు జగన్ సక్సెస్ అవుతారంటారా? పోయినసారి పాదయాత్ర చేశారు కదా. సక్సెస్ ఆయన నా జగన్ మొన్న ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే ఇదే కన్నా 3 పార్టీలు కలిసినాయి. బెస్ట్ దాన్ని ఏమంటారు, క్యాస్ట్ కుల రాజకీయం ఒకటి బాగా చేశారు. బాగా పండింది. కుల రాజకీయం పండింది, ప్లస్ అబద్ధాలు బాగా నమ్మారు జనం. చంద్రబాబు చేయడం తెలుసు, ఆయన పవన్ కళ్యాణ్ ఏదన్నా చేయగలడు ఏమో. లేదురా బాబు 2014లో తిట్టుకుని వాళ్ళిద్దరారా, జగన్ కూడా తిట్టలేదు పవన్ కళ్యాణ్ని, సన్నాజ్ బూతులు తిట్టారు. తిడితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఆఫీస్ పెడితే అల్లోజన్ కూడా వెళ్ళాడు కదా, టీ ఇట్ట పట్టుకుని పవన్ కళ్యాణ్ అంటే అల్లోజన్ కూడా వెళ్ళి నేను నీకు సపోర్ట్ చేస్తాము అయ్యి అన్నాడు కదా. అవన్నీ మర్చిపోయారు జనం. వాళ్ళు ఎన్నేం తిట్టుకోవచ్చు అన్న, కానీ జగన్ మాత్రం ఏమన్నా మాట్లాడితే మాత్రం జగన్ అంటాడా జగన్ అంటారంట. మరి ఏంటో